టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన జరిగిన పోలిట్ బ్యూరో సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సూపర్ 6లోని మరో 3 పథకాలను జూన్లోగా ప్రారంభిస్తామన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే తల్లికి వందనం నిధులు విడుదల చేయడంతో పాటు రైతులకు అన్నదాత సుఖీభవ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఇద్దరున్నా ముగ్గురున్నా రేపు స్కూల్స్ రీఓపెనింగ్ సమయానికి తల్లికి వందనం కింద వారి అకౌంట్లో డబ్బులేసి స్కూళ్ళు తెరచడానికి ఈరోజు పొలిట్ బ్యూరో నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా రైతులకి అన్నదాత సుఖీభవ కింద కేంద్ర ప్రభుత్వంతో కలిపి 20,000 రూపాయలు ఇస్తామని స్పష్టంగా హామీలు ఇచ్చాం. చాలా ఇబ్బందులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, కానీ ఇచ్చిన హామీ నెరవేర్చాలి. కాబట్టి రేపు కేంద్ర ప్రభుత్వం మేలో ఇచ్చిన జూన్లో వాళ్ళు ఇన్స్టాల్మెంట్ ఇస్తే ఆ ఇన్స్టాల్మెంట్తో కలిపి రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ కింద ఈరోజు రైతులకి డబ్బులు ఇవ్వాలి. ఇక తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాన్ని కడప జిల్లాలో నిర్వహిస్తామని అన్నారు. మే 27, 28, 29 తేదీల్లో నిర్వహిస్తామని అన్నారు. ఇకపై టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించే ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రతి శనివారం మంత్రులు హాజరవుతారని అన్నారు. జూన్లోగా అన్ని నామినేటెడ్ పదవుల్ని భర్తీ చేస్తామని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. వినూత్నంగా ఏదో 5 రోజుల ముందు 10 రోజుల ముందు ప్లేస్ సెలెక్ట్ చేయడానికి అవస్థలు పడేవాళ్ళు, ఏర్పాట్లు చేయడానికి కష్టపడేవాళ్ళం. ఇక నుంచి అలగలేదు, 6 మాసాల ముందే నిర్ణయం చేయాలని ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం. ఈ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో మహానాడులు నడిపాం. అటు తిరుపతి కానీ, అనంతపూర్ కానీ, విజయవాడ కానీ, విశాఖపట్నం కానీ, రాజమండ్రి కానీ, ప్రకాశం కానీ అన్ని దగ్గరలా పెట్టాం. ఈసారి కడప జిల్లాలో 27, 28, 29 మహానాడు పెట్టాలని చెప్పి నిర్ణయించాం. 3 రోజులు ఉంటుంది. 2 రోజులు చర్చలు జరుగుతాయి. 2వ రోజు జాతీయ పార్టీ అధ్యక్షుడు ఎన్నిక జరుగుతుంది. 3వ రోజు అక్కడే ఒక ప్రాంతాన్ని ఎంపిక చేసి ఒక భారీ బహిరంగ సభ 29వ తారీఖున చేయాలని చెప్పి నిర్ణయం చేశారు.